హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. ఎంతో ఆశతో హాస్పిటల్కి వచ్చిన ఆమెని తాను ఎప్పటికీ తల్లి కాలేను అని తెలుసుకొని బాధపడుతూ ఉంటుంది. ఆమెని భర్త రాహుల్ ఆమెని ఓదార్చుతూ, ఏడవకు, మళ్ళీ ప్రయత్నిద్దాము, వేరే IVF క్లినిక్ వెళ్దాము అంటాడు. ఆమెని అదంతా వేస్ట్ అండి, డాక్టర్ గారు క్లియర్గా చెప్పేశారు కదా అంటుంది. రాహుల్ ఆమెని తల నిమురుతూ, ఆమెని మనం ఎవరినైనా అడాప్ట్ చేసుకుందాం, నువ్వు తల్లివి కాకుండా ఈ సృష్టిలో ఎవరూ ఆపలేరు, ఈ ప్రపంచంలో ఎంతోమంది అనాథలున్నారు అంటాడు. అతని కళ్ళల్లోకి చూసి తన కడుపు మీద చేయి వేసుకుని నిమురుకుంటూ ఉండిపోతుంది ఆమెని. తమ పక్కింటి నాగమ్మ గొడ్డుమోతు చెట్టు కంప కింద తయారైంది ఓ పువ్వా పండ, అనవసరంగా 4 ఏళ్లు నీళ్లు పోశాను అనుకుంటూ ఆ చెట్టు కొట్టిస్తూ ఉంటుంది. ఆ మాట ఆమెనికి సూటిగా గుచ్చుకుంటుంది. ఇలా ఎవరేం మాట్లాడినా ఆమెని హర్ట్ అవుతూ, తను తల్లి కాలేదు అన్న లోపాన్ని ఎత్తి చూపించినట్లుగా భావిస్తూ బాధపడుతూ ఉంటుంది ఆమెని. రోజు రోజుకి మరీ సెన్సిటివ్గా తయారవుతున్నావు అంటూ రాహుల్ ఆమెని కౌన్సిలింగ్కి తీసుకొస్తాడు. డాక్టర్ శైలజ చాలా దయగా మాట్లాడుతుంది. అడాప్షన్ ఏజెన్సీలో చట్ట ప్రకారం రిజిస్టర్ చేయించుకోమంటుంది. తన పాత జీవితంలోకి మళ్ళీ వెళ్ళమని చెప్తుంది. ఏదైనా వ్యాపకం స్టార్ట్ చేయమని ఎన్నో విధాలుగా నచ్చ చెబుతూ ఆమెనికి కౌన్సిలింగ్ ఇస్తుంది శైలజ. అక్కడ ఉన్నంతసేపు బాగానే ఉంటుంది ఆమెనికి. మళ్ళీ ఇంటికి రాగానే ఓ పాప బొమ్మ చూసినా, ఏదైనా సినిమా చూసినా మళ్ళీ అవే ఆలోచనలు. తన జీవితమంతా ఖాళీగా, శూన్యంగా అనిపించేది. తన బాధ ఆ అదృష్టం లేని వాళ్ళకే అర్థమవుతుంది, కానీ వేరే వాళ్ళకి ఎలా అర్థమవుతుంది అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఆమెని. ఆఫీస్ పని మీద చెన్నై వెళ్తూ రాహుల్ కొన్నాళ్ళు పుట్టింట్లో ఉండి రమ్మని ఆమెని పుట్టింటికి పంపిస్తాడు. ఆమెని వాళ్ళ అమ్మా నాన్న ఆమెని చూసి చాలా సంతోషిస్తారు. రిటైర్ అయిపోయాక సొంత ఊరు వెళ్ళి సొంతింట్లో వానప్రస్థం గడుపుతూ మొక్కామొటిగా వేసుకుని వాటిలోనే పిల్లల్ని, బంధాలని చూసుకుంటూ ఒంటరిగా ఉంటున్నారు. వాళ్లకు కొడుకు, కోడలు, వాళ్ళ పిల్లలు వచ్చినా, ఆమెని రాహుల్ వచ్చినా వాళ్లకు పండగే. ఆమెని వాళ్ళమ్మ ఆమెని చాలా సెన్సిటివ్గా డీల్ చేస్తుంది. సాధారణంగా ఎవరి పిల్లల గురించి, వాళ్ళ ఉన్నతి గురించి, అల్లరి గురించి ఆమెని ముందు మాట్లాడదు. కానీ ఆమెని వాళ్ళ నాన్నగారు పెద్దగా పట్టించుకోరు. పక్కింటి బావి దగ్గర అంట్లు తోముతూ ఉన్న అమ్మాయితో, పద్దు పాపని తీసుకునిరా, పసిపాపల సందడి, తోటలో పిట్టల కలకలం ఎంతో బాగుంటాయి అని ఆమెని వాళ్ళ నాన్న అంటూ ఉంటే ఆమెని ఆ అమ్మాయి వైపు చూస్తుంది. ఆ అమ్మాయి బాలింతలా ఉంది. పట్టుమని 16 ఏళ్ళు కూడా లేనట్టు, చిన్నగా, సన్నగా, నీరసంగా ఉన్నా చూడముచ్చటగా ఉంది. ఆమెను పరికించి చూస్తుంది ఆమెని. ఎందుకో ఆధారం లేని తమలపాకు తీగ వేలాడ పడిపోయినట్టు అనిపిస్తుంది. నువ్వెందుకు వచ్చావే పనికి, పక్కకు జరుగు అంటూ పద్దు వాళ్ళమ్మ పెద్దగా అరుస్తుంది. పద్దు, నీకు ఒంట్లో బాలేదన్నావు కదమ్మా అంటుంది. పసిది పాల కోసం ఏడుస్తుంది. నేను వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకొస్తాను, చేసింది చాలు, ఇక పాప దగ్గరకు వెళ్ళు అంటుంది. పద్దు అలాగే అంటూ ఇంట్లోకి వెళ్తుంది. ఇదంతా చూస్తూ ఉన్న ఆమెని అప్పుడే వచ్చిన ఆమెని వాళ్ళ అమ్మతో, ఏం చేస్తాడు ఈ పద్దు మొగుడు అని అడుగుతుంది. మొగుడా, మొద్దులా, కొన్నాళ్ళు సిటీలో మేనత్త ఇంట్లో ఉండి ఇదంతా తెచ్చుకుంది. ఎవరే అంటే బస్తీ బాబు పెళ్లి చేసుకుంటా అన్నాడు అని చెప్తుంది. ఓ పేరు, అడ్రస్సు, ఫోటో ఏమీ లేదు. 4వ నెల వచ్చాక తెలిసి పద్దు తల్లి లపలపలాడింది. అబార్షన్ చేయడానికి డాక్టర్ ఒప్పుకోలేదు. పైగా పద్దు చాలా బలహీనంగా ఉంది, అందుకే ఉంచేశారు అంటూ పద్దు పురాణం చెప్పేస్తుంది ఆమెని వాళ్ళమ్మ. ఆ రోజు సాయంత్రం ఆమెని వాళ్ళ నాన్న ఆ పాపని ఎత్తుకుని తిప్పుతూ ఉంటాడు. చాలా ముద్దుగా ఉంది. ఎవరో కొంచెం అందగాడి వరప్రసాదమే, దుర్మార్గుడు అలా ఎలా తల్లించేసి వదిలేశాడో అని అనుకుంటుంది ఆమెని. ఆ పాపను ఇచ్చేసిరండి అని ఆమెని వాళ్ళమ్మ కోపడుతూ ఉంటే ఆమెని, ఇటు తీసుకురండి నాన్న అంటుంది. ఆమెని వాళ్ళ నాన్న ఆ పాపను తీసుకొచ్చి ఆమెనికి ఇస్తూ, చూడు ఆంటీ అంటాడు. ఆమెని ఆ పాపను ఎత్తుకోగానే ఆ పాప పోసు నవ్వులు నవ్వుతుంది. అప్పుడే విరిసిన గులాబీ పువ్వులా ఆ నవ్వు ఎంత ఆహ్లాదంగా ఉందో. చిన్న చిన్న కాళ్ళతో తన గుండెల్ని తంతూ ఉంటే ఎంతో హాయిగా అనిపిస్తుంది ఆమెనికి. అక్కడ గూడు కట్టుకుపోయిన బాధేదో కరిగిపోతున్నట్లుగా అవుతుంది. ఆ పాపను ఎత్తుకొని
తోటంతా తిరుగుతుంది ఆమని. దానికి అర్థం కాకపోయినా ప్రతి పువ్వు కాయ చూపిస్తూ ఆడిస్తూ ఆనందంగా గడుపుతుంది. అమ్మ, పాపకు పాలు ఇప్పించి తీసుకొస్తాను, ఇవ్వండి అని పద్దు తల్లి అడుగుతూ ఉంటే ఆమని ఆ పాపను ఇవ్వలేక ఇస్తుంది. అప్పటి నుండి రోజు పాపతో ఆడుకోవడంతో పాటు ఆ పాపను బుజ్జి అని పిలవడం మొదలు పెడుతుంది. పద్దు చాలా ముభావంగా ఆ పాపతో ఉండేది. వాళ్ళమ్మ ఓ రోజు ఆమని వాళ్ళ అమ్మతో, దీనికి అసలు పాప మీద ప్రేమ ఉందా లేదా తెలియడం లేదమ్మా. పాలిచ్చి ఎటో చూస్తూ కూర్చుంటుంది. పలకా బలపం తీసుకుని ఏవో అక్షరాలు రాసుకుంటుంది, లేదంటే ఏవో కథల పుస్తకాలు తెచ్చుకుని చదువుకుంటూ ఉంటుంది అని కంప్లైంట్ చేస్తుంది. ఆమని వాళ్ళమ్మ, అది చిన్నదే కదా, ఇంకా దానికి ఈ బాధ్యత అర్థం కావడం లేదులే అంటుంది. ఆమెకు భర్త లేడు. ఆమె టైలరింగ్ నేర్చుకుని కూతుర్ని పోషిస్తూ ఉంటుంది. ఆమెకు కూతురన్నా మనమరాలన్నా ప్రాణం. ఇదంతా సంఘంలో అవమానం అని, సమాజం ఏమంటుందో అని గుండెలు బాదుకునేటంత తెలివితేటలు లేవు. సిటీలో కూతురికి ఒక యాక్సిడెంట్ అయింది అని తేలిగ్గా తీసుకునేంత ఔన్నత్యం మాత్రం ఉంది. కొద్ది రోజులలోనే బుజ్జి ఆమెనికి బాగా అలవాటైపోతుంది. ఆమెని ఆ పాపకు తనే పాల సీసాతో పాలు పట్టిస్తూ ఉంటుంది. ఆ పసిదాన్ని పక్కలో వేసుకుని పడుకుంటే ఆ ఆనందం శాశ్వతం అవ్వాలనే ఆశ ఆమెనికి రోజు పెరిగిపోతూ ఉంటుంది. ఒకరోజు ఆమెని తన తల్లితో, అమ్మ, బుజ్జిని నాకు ఇస్తారేమో అడుగు, పద్దు జీవితం సుఖంగా గడిచేటట్టు మనం చూద్దాం అంటుంది. ఏ తల్లి బిడ్డను అమ్ముకోవడానికి ఇష్టపడదు. అందుకే అసలు దాన్ని ఇక్కడికి తీసుకురావద్దని మీ నాన్నకు చెప్పాను అని ఆమని వాళ్ళమ్మ ఘాటుగా చెప్తుంది. ఆమెని కొద్దిగా బాధపడినా అడిగి చూస్తే ఏం అంటుంది. ఆమని వాళ్ళ నాన్న, పెద్దింట్లో పిల్ల పెరిగి పెద్దయి దాని జీవితం బాగుంటుందని ఆలోచిస్తారేమో, ఎవరికి తెలుసు, అడిగి చూద్దాం అంటాడు. ఆమని అమ్మ నాన్న బుజ్జి గురించి మాట్లాడేందుకు పక్కింటికి వెళ్తారు. ఆమనికి క్షణమొక యుగంలా గడుస్తూ ఉంది. అటు ఇటు పచారులు చేస్తూ తన జీవితం ఈ 36 ఏళ్ళు గడిచింది కాదు, ఇప్పుడే ఈ పద్దు జవాబు మీదే ఆధారపడి ఉంది అని అనుకుంటూ ఉంటుంది. ఏమిటా పరధ్యానం పిలుస్తుంటే అంటూ రాహుల్ గొంతు విని ఉలికి పడుతుంది. ఎదురుగా నవ్వుతూ బ్యాగ్తో నిలబడి ఉంటాడు రాహుల్. రాహుల్, టైంకు వచ్చావు, ఒక ఇంపార్టెంట్ ఘట్టం జరగబోతుంది మన జీవితంలో అంటూ ఆనందంతో ఎక్సైట్మెంట్తో అతన్ని చుట్టుకుపోయి తను ఏం చేస్తుందో చెప్తుంది ఆమని. రాహుల్ అంతా విని ఆమనిని కూర్చోబెట్టి తను కూడా పక్కన కూర్చుంటాడు. ఎక్కువ ఎక్సైట్ అవ్వకు, వాళ్ళు ఇస్తారో లేదో అంటాడు. ఆమని పద్దు అసహాయత, వాళ్ళమ్మ ఆర్థిక స్థితి గురించి వివరిస్తుంది. అతను అంతా విని అయినా నాకు డౌటే అంటాడు. బుజ్జిని ఎప్పుడంటే అప్పుడు పద్దు వచ్చి చూడొచ్చు, మంచి స్కూల్లో వేసి మంచిగా పెంచుతాం అని చెప్తాను అంటుంది. అప్పుడే అమ్మ అని పరిగెత్తుతూ పద్దు వస్తుంది. ఆత్రంగా గేటు తీసుకుని ఏడుస్తూ వస్తుంది. శోకదేవతలా అర్థిస్తూ అసహాయంగా కబేళాకొచ్చిన మేకపిల్లలా చూస్తుంది. పాప నాకు దేవుడిచ్చిన వరం అమ్మ, అదొక్కటే నా దగ్గర ఉంది, దాన్ని కూడా మీరు లాక్కుపోతారా? మీరు ఏదైనా కొనుక్కోగల పెద్దోళ్ళమ్మా, నేను ఏదీ కొనుక్కోలేనుగా అంటూ ఆమెని కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ మా అమ్మ ఇచ్చేయమంటుందమ్మా, దానికేం తెలుసు నా బాధ, దాని బిడ్డ దాని దగ్గరే ఉంది కదా అంటుంది. రాహుల్ నేను చెప్పలేదు అన్నట్టు ఆమెని వైపు చూస్తాడు. ఆమెని ఎంతో ఆశాభంగం చెంది చేతికొచ్చిన జీవితం చేజారిపోయినట్టు ఫీల్ అవుతుంది. నీకు ఇష్టం లేకుండా లాక్కోన్లే పద్దు అంటుంది. ఆమెని కళ్ళ నుంచి నీళ్లు జలజలా కారిపోతున్నాయి. నిన్ను బాధపడితే క్షమించు అంటుంది ఆమెని. రాహుల్ ఆమెని భుజాల చుట్టూ చెయ్యి వేసి, బుజ్జి వద్దులే పద్దు, కానీ నీకు చదువుకోవాలని ఉందా అని అడుగుతాడు రాహుల్. పద్దు ఆశ్చర్యంగా చూస్తుంది. ఆ కళ్ళల్లో రెపరెపలాడే ఆశ. అవును పద్దు, నా కళ్ళకు నువ్వే ఓ పాపలా కనిపిస్తున్నావు అంటున్న రాహుల్ వైపు ప్రశ్నార్థకంగా చూస్తుంది ఆమని. ఆ తర్వాత ఆమని రాహుల్ ఒక బిడ్డకి తల్లిదండ్రులుగా తిరుగు ప్రయాణం అవుతారు. రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి ల్యాండ్ రిజిస్ట్రేషన్లో బిడ్డను కూడా రిజిస్టర్ చేసుకోండి అని ఎవరో సలహా ఇస్తారు. మా బిడ్డ మేజర్ కదా అనుకుంటారు ఆమని రాహుల్. ఆమని రాహుల్ పద్దుని దత్తత చేసుకుంటారు. పద్దుతో పాటు బోనస్గా బుజ్జి కూడా వస్తుంది. ఈ పద్దు అనే చిట్టి మొక్కకు పూసిన పసి మొక్కను ఎలా తుంచుతాం అని అనుకుంటుంది ఆమని. పద్దు బుజ్జిని తీసుకుని ఆనందంగా ఆమని రాహుల్లతో బయలుదేరుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.